అలీ గారు, సార్ మీరు మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలతో చేశారు కదా, ఇప్పుడు అల్లు శిరీష్ గారితో చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి? చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని, మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించాడు. తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్కి వెళ్తాం. సో తను కూడా ఒక టెక్నీషియన్లా ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక నేను హీరోని అని ఎప్పుడు అది చూడలా రాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి. సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ ఇది మా సెకండ్ కాంబినేషన్, శ్రీరస్తు శుభమస్తు అండ్ నెక్స్ట్ బర్త్డే. శిరీష్ గారు, ఇందులో టెడ్డీ బేర్ హీరోలు అంటున్నారు కదా, మీరు సెకండ్ హీరో అంటున్నారు కదా, మరి ఇద్దరు హీరోయిన్స్ ఎందుకండి మీకు? ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు? అవును, ఒక హీరోకి నాకు, ఒక హీరోకి హీరోయిన్, రెండో హీరోకి నేను చెప్పరా సార్? వద్దు సార్, వద్దు వద్దు సార్, వద్దు వద్దు వద్దు, మన ఫ్యామిలీ సినిమా అన్నాం. ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీ గురించే చెప్తాను. ఒక అమ్మాయి పైలట్, ఒక అమ్మాయి వైలెంట్ కాదు ఎయిర్ హోస్టర్. మనకి ఏదైనా కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు కదా. అంటే పైలట్ మీరు ఉన్నారు కదా సార్, ఆయన సపోర్ట్గా. ఆయన కో పైలట్, నేను సీనియర్ పైలట్. ఓకే, విషయాలు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అలీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో చిన్నప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తున్నారు చాలా సినిమాలు. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ప్రతి సినిమాలో అలీ గారు ఉండేవారు. బట్ ఈ మధ్య చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చిందా, మీరు ఇచ్చారా? అంటే మీకు తగిన క్యారెక్టర్స్ రాకేమన్నా గ్యాప్ తీసుకున్నారా? జనరల్గా మాకు తగ్గట్టు క్యారెక్టర్లు వస్తేనే మేము చేస్తాం. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు షూటింగ్ అని తీసుకెళ్ళిపోయి ఆ సినిమా కంటెంట్ ఏంటో మాకు తెలియదు. చేసామనుకోండి, ఇదేంటిది అలీ గారు ఇలా చేశారు అని ఆ బ్యాడ్ నాకు ఎందుకని నేను కథ, డైరెక్టరు, హీరో, దాంట్లో నా పాత్ర వింటాను, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తాను. శిరీష్ గారు సార్ సార్ ఇక్కడ సార్, సార్ ఇక్కడ సార్. హాయ్ హాయ్ హాయ్. సో బేసిక్గా ఫ్యామిలీలో అందరూ హీరోస్ ఉన్నారంటే ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అల్లు అరవింద్ గారు కూడా అప్పుడెప్పుడో చంటబ్బాయిలో చేశారు. అండ్ ఆయన, మీరు అండ్ అల్లు అర్జున్ గారు, అయాన్ గారు నలుగురు కలిసి ఎప్పుడైనా యాక్ట్ చేయాలి అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఎప్పుడైనా మైండ్లో ఉందా సార్? అలాంటి డిస్కషన్ మా ఇంట్లో అయితే ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. పిల్లలు వాళ్ళు స్కూల్ చదువుకుని వాళ్ళు 16-17 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకుందాం. బట్ టిల్ దెన్ వీ వాంట్, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వీ వాంట్ దెమ్ టు హ్యావ్ అ వెరీ నార్మల్ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. చాలా రోజులైంది ఊర్వశివో రాక్షసివో తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది కదా. సో మంచి సినిమాతో వస్తున్నారు అంటే పిల్లలందరూ చూసారు. సోర్స్ ఫ్రమ్ బుక్ మై షో ఏఎంబిలో 250 రూపీస్ ఉంది టికెట్. సో ఇది ప్రూఫ్. ఓకే, మీరు అన్నారు కదా 125 అని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్, మీకే పుష్ప లాంటి సినిమా పడితే ఇలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు బయట. దానికి ప్రొడక్షన్ హౌస్లు చాలా దూరం ఉంటున్నాయి. దానివల్ల ఆడియన్స్ అనేది గ్రాప్ తగ్గిపోతుంది. ఈ పైరసీలో చూడటానికి బాగా అలవాటు పడిపోతున్నారు. మీరు తీసుకునే డెసిషన్ రిమైనింగ్ వాళ్ళు తీసుకోపోవడానికి రీజన్ మీరేమనుకుంటున్నారు? అందరూ ఒక సిస్టమ్ వర్కౌట్ అవుతుందంటే మనం ఎందుకు దానికి వెళ్ళడం, ఎందుకు ఎదురెళ్ళేది కొత్త ట్రై చేయడం, రిస్క్ అవ్వచ్చేమో, బ్యాక్ ఫైర్ అవ్వచ్చేమో, అదే మనం రెగ్యులర్ టికెట్లే పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ వచ్చేదేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు. దానివల్ల ఎవరో ఒకళ్ళు ఒక ముందడుగు తీసుకుని దానికి అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ట్రై చేస్తేనే దాని నుంచి రిజల్ట్ వస్తుంది. సో ఆ ఇనిషియేటివ్ నేను తీసుకుందాం అనుకున్నా, వర్కౌట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీలానే అందరూ అన్ని ప్రొడక్షన్స్ అండ్ హీరోలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా ఆడియన్స్ తరపున ఆ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీస్లోనూ మోస్ట్ సినిమా క్రేజీ ఆడియన్స్ అంటే మన తెలుగు వాళ్ళే. హిందీ 90 కోట్ల మంది మాట్లాడతారు, కానీ థియేటర్కి వచ్చేది మళ్ళీ 3-4 కోట్ల మంది. తెలుగు 10 కోట్ల మందే ఉన్నాం, కానీ 3 కోట్ల మంది థియేటర్కి వచ్చి వస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పటికి కూడా మన సింగిల్ స్క్రీన్స్, మన టికెట్ ప్రైసింగ్ వెరీ అఫోర్డబుల్ కంపేర్ టు హిందీ ఫిల్మ్స్. సో మనం కిల్లింగ్ ద గోల్డెన్ గూస్ అంటారు, అలా చేయకుండా టికెట్ ప్రైస్ అఫోర్డబుల్గా పెడితే సినిమా యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కువగా థియేటర్కి వస్తారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ ఈ సినిమా ద్వారా లేదా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇండస్ట్రీ అందరూ తెలుసుకుని ఈ ట్రెండ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.